నమస్కారం కిషన్ గారు. నమస్కారం వంశన్న గారు. 9 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. ఈ ఒక్క సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ పూర్తిగా అదం పాతాలను తొక్కేశారు అని చెప్తా ఉన్నారు. రియల్టర్ మీద ఆధారపడిన వాళ్ళు కానీ, హైడ్రా కానీ, మూసీ పరివాహకు సంబంధించి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? సో 9 సంవత్సరాల్లో మనం గమనించినప్పుడు డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్లు అన్నీ జరిగినాయి. గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఎంతకన్నా ఇంకా ఘోరమైన పరిస్థితుల్లోనే ఉంది. మీరు గమనించినట్టు మీ టర్మ్ కాకుండా ముందు టర్మా? అంతకు ముందు టైం ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చిందో మీరు 3 సంవత్సరాలు కూడా ఇంతకన్నా ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉంది. 3 సంవత్సరాల తర్వాతనే ప్రభుత్వము గాడిలో పడి నడిపించడం జరిగింది. మరి ఇప్పుడు 1 ఇయర్లో ఇన్ని గణం చేస్తూ ఉన్నాం. మరి ఆ వాస్తవం ఎందుకు గమనించట్లేదు? అంటే రియల్ ఎస్టేట్ మీ వల్ల, మీ పరిపాలన వల్ల పడిపోయింది. మీ రాష్ట్రానికి రావాల్సిన పెద్ద సంస్థలన్నీ ఫైనాన్షియల్స్ కావచ్చు, లేదంటే ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు వచ్చే ఫైనాన్స్ చేయాలనుకున్నవన్నీ వేరే రాష్ట్రాలు తరలిపోతున్నాయి అంటున్నారు. దీనికి మీ సమాధానం చెప్పండి. దానిలో ఒక వాస్తవం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే హైడ్రా మేము తీసుకొచ్చామో, హైడ్రా తీసుకొచ్చినప్పుడు కొంతమంది అధికారులు నియమ నిబంధనలు ముందుగా వాళ్ళకు ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే బాగుండేది. సేమ్ టైం అధికారులు కొంచెం ముందుగా మరి ఇల్లు ఎప్పుడైతే పేదలు ఇల్లు కొట్టినప్పుడు, ఇప్పుడు గవర్నమెంట్ కబ్జాలు కానివ్వండి, నాలాలు కానివ్వండి, చెరువులు కబ్జాలు కానీ ఇక్కడ ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. ఇళ్ళ జోలికి ఎప్పుడైతే వెళ్ళామో అక్కడ కొంచెము ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, పేదలు ఇబ్బంది పడ్డ మాట కూడా వాస్తవం. అందుకని మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ఎంబడే వాళ్ళకు ఆల్టర్నేట్గా అరేంజ్ చేయడం, దానికి తాత్కాలిక చర్యలన్నీ కూడా ఇమీడియట్గా జరిగాయి. అయినప్పటికీ అపోజిషన్ చేసే అల్లరి 2-3 సోషల్ మీడియా. దావోస్ పర్యటనలో కూడా ఏమి పెట్టుబడులు తీసుకురాలేదు. ఎంఓఏలు కూడా పెద్ద ఇక్కడ ఉన్న కంపెనీల మెగా కంపెనీ ఇక్కడ నుంచి ఉన్న కంపెనీలని దావోస్ వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పి మేము విమర్శలు. 40,000 చిల్లర కోట్లు ఏ సంస్థల కింద ఏ కంపెనీస్ పెట్టాయనేది డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అనేక పత్రికలలో కూడా వచ్చాయి. మరి నెంబర్స్ కనబడట్లేదా? అవి తెచ్చింది మరి వాళ్ళకు ఒక ఎంఓఈ ఉంటుంది, దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఇమీడియట్గా ఆడ సైన్ చేయగానే వచ్చి డబ్బులు ఎవరు పెట్టరు, దానికి కాల పరిమితి ఉంటుంది. మరి ఈ సిస్టమ్ 9 ఏళ్ళు వాళ్ళు చేయలేదా? వాళ్ళు చేసిందే కదా. మరి ఆ సిస్టమ్ని కాకుండా ఇప్పుడు తొందరపడి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటిది? ప్రభుత్వాన్ని బదలాం చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు. సో 1 ఇయర్ కాస్త ఇంకో 1 ఇయర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అందరికీ సమాధానాలు దొరుకుతాయి. సమాధానం అంటే మీరు చేసే కార్యక్రమాలన్నీ రూపుదాల్చడానికి ఇంకా కొంత సమయం పట్టింది. డెఫినెట్గా ఎవరికైనా పడుతుంది. పుట్టగానే ఎవరు లేచి నడవరు, వాళ్ళు ఎదగడానికి కూడా టైం పడుతుంది. 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ తెలిసిందే. మరి ఆయన పడుతున్న కష్టం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎవరు ఎంత బ్యాడ్ ప్రాపగండా చేసినా గవర్నమెంట్ మీద ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ముందుకెళ్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు.